ప్లాస్టిక్ 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 ఎందెందు వెతికినా అందెందు కలదు ప్లాస్టిక్ అని పాడుకుని పాడుకాలం దాపరించింది. ప్లాస్టిక్ వాడకం లేకుండా పొద్దు గడవని దుస్థితి నెలకొంది. ప్లాస్టిక్ వాడకంతో క్యాన్సర్ కబళిస్తుందని ఓవైపు వైద్యులు హెచ్చరిస్తున్నా లెక్క చేయటం లేదు. టీ కొట్లు, టిఫిన్ సెంటర్లు మొదలు కర్రీ పాయింట్ల వరకు అంతా క్యాన్సర్ ని వ్యాప్తి చేసే హాట్ స్పాట్స్ గా మారిపోయాయి. పొద్దున్న లేస్తే టీ, టిఫిన్ కు ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు. మార్కెట్కు వెళ్తే ప్లాస్టిక్ కవర్లలో సామాన్లు మోసుకురావటం, యూజ్ అండ్ త్రో అంటూ డస్ట్బిన్ లో పడేయటం. చిత్రం ఏంటంటే డస్ట్బిన్ కూడా ప్లాస్టికే. ఫుడ్ టు బెడ్ అని రెడీమేడ్ ప్లాస్టికే. పొగ తాగితే ఎంత ప్రమాదమో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను వాడితే అంతకన్నా అనర్థం. ప్లాస్టిక్ క్యాన్సర్ కారకమని నిపుణులు, నివేదికలు హెచ్చరిస్తున్నా, ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నా సరే ప్లాస్టిక్ వాడకం తగ్గటం లేదు. సరికదా నిషేధం ఉన్నా ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీకి కళ్ళెం పట్టం లేదు. ప్లాస్టిక్ వినియోగం ఏటా అంతకంతకు పెరుగుతూ పోతోంది. చిటికెడు బరువు లేని కవర్లు సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. ధర తక్కువ, సౌలభ్యం ఎక్కువ అని ప్లాస్టిక్ కవర్లను, బాటిల్స్ ను, ఇతరితర ప్లాస్టిక్ ఉత్పత్తులను యథేచ్ఛగా వాడేస్తున్నారు. క్యారీ చేయడానికి ప్లాస్టిక్ కవర్లు ఈజీగా ఉండొచ్చు, కానీ వెయ్యేళ్లైనా సరే అవి భూమిలో కరగవు. యూజ్ అండ్ త్రో అంటూ వాడి పడేస్తున్న కవర్లు గుట్టల్లా పేరుకుపోతున్నాయి. కవర్లే కదా అని లైట్ తీసుకోవద్దు, అది ప్రళయాలకు కారణమవుతోంది. అనేక రకాల క్యాన్సర్లకు కారకమవుతోంది. పడేసిన చెత్తలో ప్లాస్టిక్ కవర్లను తింటున్న పశుపక్షాదులు అవి అరగక కరగక మృత్యువాత పడుతున్నాయి. ఇలా రోజు రోజుకి భారత అవని ప్లాస్టిక్ భూతం కోరల్లో బందీ అవుతోంది. హైదరాబాద్ అడ్డాగా తయారవుతున్న ప్లాస్టిక్ ఉత్పత్తులు పల్లె మనుగడను కూడా ప్రమాదంలో పడేస్తున్నాయి. నగరంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు పల్లెలకు బట్వాడా అవుతున్నాయి. నిజానికి ఇయర్ బడ్స్, బెలూన్స్ కు వాడే ప్లాస్టిక్ స్టిక్స్, క్యాండీ స్టిక్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్, ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు, స్పూన్లు, ఫోర్క్లు, కత్తులు, ట్రేలు, బాక్స్లు, ప్లాస్టిక్ ఇన్విటేషన్ కార్డులు, 100 మైక్రాన్ల లోపు ఉండే పీవీసీ బ్యానర్లపై కేంద్ర నిషేధం విధించింది. కానీ ఇప్పుడు అవన్నీ మార్కెట్లో తెగ అమ్ముడుపోతున్నాయి. హద్దు మీరుతున్న ప్లాస్టిక్ విక్రయాలు వాడకం పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ఎసరు పెడుతున్నాయి. గుడికి వెళ్లినా, బడికి వెళ్లినా, బజారుకు, కిరాణా షాప్కు, హోటల్స్కు పోయినా, మార్కెట్కు వెళ్లినా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్లతో దర్శనమిస్తున్నారు. అంతలా ప్రస్తుతం మానవ జీవితంలో ప్లాస్టిక్ ఒక భాగమైంది. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు మొత్తుకుంటున్నా వినియోగదారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రజల బాధ్యతారాహిత్యం, అధికారుల నిర్లక్ష్యంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణ సాధ్యపడటం లేదు. గతంలో రెస్టారెంట్లైనా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లైనా ప్లేట్లలో అరిటాకులు వేసి వడ్డించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా పాలిథిన్ కవర్లను వాడేస్తున్నారు. అది కూడా ప్లాస్టిక్ కవర్లను పరిచి అందులో వేడివేడి పదార్థాలని వడ్డిస్తున్నారు. టిఫిన్ వడ్డించే సమయంలోనే కాదు, ప్యాక్ చేసే సమయంలోనూ ప్లాస్టిక్ వాడుతున్నారు. వేడివేడి ఇడ్లీ, పూరి, దోశ, సాంబార్ను కవర్లలో ప్యాక్ చేయటం వల్ల అవి మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇక కర్రీ పాయింట్ల నిర్వాహకం గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వేడివేడి కర్రీలు ప్లాస్టిక్ కవర్లలో పార్సిల్ కట్టి ఇవ్వటం షరా మామూలే అయిపోయింది. అమ్మేవాళ్లు ఉన్నారు కాబట్టే కొనేవాళ్లు కొంటున్నారా? కొనేవాళ్లున్నారు కాబట్టే ప్లాస్టిక్ మాఫియా ఆగడాలు సాగుతున్నాయా? ఇప్పటికైనా ప్రజలు చైతన్యమై ప్లాస్టిక్ వాడకానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటున్నారు పర్యావరణవేత్తలు. అలాగే ప్లాస్టిక్ తయారీ, విక్రయాలు జరగకుండా ప్రభుత్వాలు మరిన్ని కఠిన చట్టాల్ని తేవాలంటున్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ సహా మరెన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. పొగ తాగటం హానికరం అన్నట్లుగా ప్లాస్టిక్ వాడకంపై కూడా స్టాట్యూటరీ వార్నింగ్ ఇవ్వాలంటున్నారు. ఈజీ టు క్యారీ, యూజ్ అండ్ త్రో అనే కాన్సెప్ట్తో యథేచ్ఛగా ప్లాస్టిక్ వాడి పడేస్తున్నారు. కానీ నింగి, నేల, గాలి కాలుష్యమైపోతుందని, పర్యావరణం పాడైపోతుందని, వాడి పడేస్తున్న ప్లాస్టిక్ భావితరాలకు యమశాపం అవుతుందని ఏ ఒక్కరూ గమనించటం లేదు. షాపుకు వెళ్లినా, మార్కెట్కు వెళ్లినా, టూర్కు వెళ్లినా ప్లాస్టిక్ బ్యాగులు వాడకమే పరమానందంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఇకనైనా కళ్ళు తెరవాలి. సే నో టు ప్లాస్టిక్ ఫర్ బెటర్ సొసైటీ.